బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. పాకిస్తాన్ ఒకే ఒక్క సంవత్సరంలో బెగ్గింగ్ మాఫియా ద్వారా $42 బిలియన్ అంటే దాదాపు 3.5 లక్షల కోట్లు అడుక్కొని సంపాదించారు. అంటే ఇది దాదాపుగా అరబ్ కంట్రీస్ లో అడుక్కొని ఒక మాఫియా ద్వారా సంపాదించారు. సో పాకిస్తాన్ కు ఈ అడుక్కోవడం అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నటువంటి ముచ్చట. అంటే మామూలుగా ప్రధానులే ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, షహబాజ్ షరీఫ్ కావచ్చు, నవాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళు ఆ దేశ ప్రభుత్వాన్ని నడపడానికి వివిధ దేశాల్లో అంటే అరబ్ కంట్రీస్ కావచ్చు, లేదంటే అమెరికా వంటి దేశాలను లాస్ట్ కు చివరికి బంగ్లాదేశ్ నుంచి కూడా వీళ్ళు ఫండ్స్ అప్పులు అడుక్కొని ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్నారు. సో మరి ఈ కథ అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు కొత్త తరహా అడుక్కునే సిస్టమ్ పెట్టింది పాకిస్తాన్. ఆఖరికి ఖండంల గురించి IMF ను అడుక్కుంటుంది పాకిస్తాన్, ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్. సో ఇక ముచ్చట ఏంటంటే, పాకిస్తాన్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తిండి పెట్టలేని పరిస్థితిలో ఉంది. సో అందుకోసం IMF దగ్గర దాదాపు కొన్ని $1 బిలియన్ అమౌంట్ అయితే తీసుకున్నది. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఇదే సంవత్సరంలో మేలో $1 బిలియన్ ఫండ్స్ అయితే IMF దీనికి పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు కూడా డిసెంబర్ లో $1.2 బిలియన్ ఫండ్స్ అయితే IMF పాకిస్తాన్ కి ఇచ్చింది. అసలు ఈ IMF ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అని చెప్పేసి ఒక సంస్థ ఉంటది. దీంట్లో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ సభ్యత్వంగా ఉంటాయి. దాంట్లో మన దేశం కూడా ఉంది. అంటే 190 దేశాల వరకు దీంట్లో సభ్యత్వంగా ఉంటాయి. సో దీని పని ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక స్థిరత్వం కోసం ఇది పనిచేస్తుంది. అంటే ప్రపంచంలో ఈ పేదరిక నిర్మూలన కోసం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, ఏదైతే దేశాలు దివాలా దిశలో ఉన్నాయో సో వాటికి సహాయం చేసడం దీని పని. సో దాంట్లో భాగంగానే IMF పాకిస్తాన్ కు నిధులు ఇచ్చింది. కాకపోతే ఈ నిధులు ఇచ్చే టైంలో పాకిస్తాన్ కు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, కొన్ని నిబంధనలు పెట్టింది. అంటే నీకు అవసరం ఉన్నప్పుడు వచ్చి నిధులు తీసుకుపోవడం కాదు, కొన్ని చర్యలు తీసుకోవాలి. నువ్వు అట్లా తీసుకుంటే పాకిస్తాన్ కొంచెం ముందుకు పోయే ఆస్కారం ఉంటుందని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టారు. సో దాంట్లో ముఖ్యంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే, మీ ప్రభుత్వం కోసం ఇష్టం వచ్చినట్లు సబ్సిడీలు పెట్టడు, ఇష్టం వచ్చిన పథకాలు పెట్టడు చేసి దివాలా దేశ పని చేయకు. తర్వాత కొన్ని ఏదైతే శానిటరీ పార్ట్స్ ఉంటాయో, తర్వాత పిల్లలకు వేసే డైపర్స్ కావచ్చు, లేకపోతే కండోమ్స్ ముఖ్యంగా, సో వీటి విషయంలో నువ్వు 18% GST విధించు. సో అప్పుడే ఎంతో కొంత రెవెన్యూ నీకు వస్తుంది కాబట్టి నువ్వు మేము ఇచ్చిన డబ్బులు మళ్ళీ కట్టే దిశగా నువ్వు ఉంటావని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సరే ఇప్పుడు దీనికి డబ్బులు కావాలి పాకిస్తాన్ కాబట్టి చెప్పిన దానికల్లా తల ఊపి సరే 18% GST వేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని పోయారు. ఎంతో కొంత దేశాన్ని ముందుకు తీసే ప్రయత్నం అయితే చేస్తారు. కాకపోతే ఏమైందంటే సంవత్సరం నుంచి వీళ్ళు పెట్టిన ఏదైతే GST ఉందో సో దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకత వేస్తున్నారు. ఇప్పుడు గతంలో మామూలుగా ఎట్లుండే అంటే, ఇప్పుడు పాకిస్తాన్ లో ఈ గ్రోత్ రేట్ అంటే బర్త్ రేట్ ఎట్లుందంటే 2.5% ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఇది. అంటే విచక్షణ రహితంగా విపరీతంగా అక్కడ జనాభా అనేది పెరిగిపోతుంది. సో అందుకోసం 5 years బిఫోర్ నుంచి పాకిస్తాన్ అక్కడ ఈ గర్భ నిరోధకాలను ప్రవేశపెట్టే ఆలోచనలో పడ్డది. సో అంటే చాలా వరకు వాళ్ళు ప్రచారం చేశారు, అంటే గర్భ నిరోధకాలు వాడాలి, పాకిస్తాన్ లో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, సో వీళ్ళందరికీ మనం ఫుడ్ కావచ్చు, మౌలిక వస్తువులు కల్పించలేమని చెప్పి విపరీతంగా ప్రచారం చేసిర్రు. ఈ గర్భ నిరోధకాలు వాడే దిశగా పాకిస్తాన్ అయితే చర్యలు తీసుకుంది. సో మరి 18% GST పెట్టడం వల్ల ప్రజలు ఈ కండోమ్లను వాడలేని సిచ్యువేషన్ కి వచ్చారు. ఆల్రెడీ గోధుమలు, బియ్యము, నార్మల్ కూరగాయలు కొనలేని సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ప్రజలకు 18% GST పెట్టేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అధికారులు కావచ్చు, వాళ్ళ అవసరం కోసం అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్లను, ఇప్పుడు ఇండియన్ కు సంబంధించినటువంటి కొంతమంది ఆఫీసర్లను ఈ హనీ ట్రాపింగ్ చేయించడం, కొంతమంది నాయకుల కోసం అమ్మాయిలను సెట్ చేసి హనీ ట్రాపింగ్ చేయడం, తర్వాత అక్కడ అంతర్గతంగా కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల తర్వాత విపరీతంగా అక్కడ ఏదైతే ప్రాస్టిట్యూషన్ ఉంటుందో, వ్యభిచారం, ఇది ఎక్కువగా స్ప్రెడ్ కావడం వల్ల అక్కడ ఎయిడ్స్ వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. సో జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సో అందుకోసమని ఈ షహబాజ్ షరీఫ్ ఏం చేసిందంటే, అరే పరిస్థితి అనేది చేదాటిపోతుంది, మీరు IMF వాళ్ళు ఈ 18% GST పైన కొన్ని నిబంధనలను తీసివేయాలి అని చెప్పి మళ్ళీ ఒక మెయిల్ పెట్టి మళ్ళీ ఒక ఫోన్ కొట్టి ఈయన రిక్వెస్ట్ చేసిండు. కానీ IMF వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పటికే నీకు చాలా డబ్బులు ఇచ్చినాం, చాలా సాయం చేసినాం, మేము చెప్పినట్టు ఇంటనే కథ నడుస్తుంది, లేకపోతే ఏదైతే $7 బిలియన్ నీకు ఇవ్వాల్సిందో సో అది కూడా ఇవ్వము. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి, అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు నువ్వు సపరేట్ ఉండాలి. ఏదైతే మార్చి తర్వాత ఈ 26-27 బడ్జెట్ ఎప్పుడైతే మేము ప్రవేశపెడతామో సో ఆ టైంలో అడిగితే నీకు ఇస్తామని చెప్పి డైరెక్ట్ నో చెప్పడం జరిగింది. సో మరి ఎందుకు పాకిస్తాన్ లో ఇలాంటి సిచ్యువేషన్ అంటే, ఒకటి ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, క్రైమ్ రేటు విపరీతంగా పెరగడం, తర్వాత తీవ్రవాదులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు జరగడం. సో వీళ్ళు ఏంటంటే తినడానికి తిండి లేకున్నా కానీ వివిధ దేశాల నుంచి ఆయుధాలను ఇంపోర్ట్ చేసుకున్నాడు, తర్వాత అణుబాంబులను తయారు చేస్తామని చెప్పి మిగతా దేశాలను బెదిరించుడు, ప్రతి దేశంతో వీళ్ళు ఒక పగ పెంచుకొని వాళ్ళతో కొట్లాడే సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చుకుంటారు. సో వీటన్నిటి దృష్ట్యా పాకిస్తాన్ ఎప్పటికీ ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇప్పటి కూడా భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇటు ఆఫ్ఘనిస్తాన్ అంటే బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎప్పటికైనా మారకపోతాయా? సో అవి మారితే వాటితో పాటు కలిసి పనిచేసి ఇండియా కూడా ముందుకు వెళ్తుంది, ఆ దేశాలను కూడా ముందుకు తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉంటది అని చాలా మంది ఆలోచిస్తారు. కాకపోతే అది జరగని ముచ్చట. ఎందుకంటే కుక్కతోక వంకర అన్నట్టు దాని బుద్ధి ఎప్పుడు అట్నే ఉంటది. మనం మొన్న చూసినాము, కాల్పుల విరమణ జరిగిపోయిన తర్వాత రోజు అదే రోజు నైటే మళ్ళీ కాల్పులు జరిపారు. పుల్వామా అటాక్ తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత వీళ్ళు ఆ టైంలో వీళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకొని మళ్ళీ అదే రోజు నైట్ కాల్పులు జరిపారు. సో ఇప్పటికీ ఆడవాళ్లను ఒక మిలిటెంట్ గ్రూప్ గా తయారు చేసి భారతదేశం మీదకి వదిలే ఒక ప్రయత్నం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు. సో అది పాకిస్తాన్ ఎప్పటికీ మారదు. సో మన గురించి మనం ఆలోచించుకుంటే బెటర్. సో ఇది సిచ్యువేషన్. పాకిస్తాన్ ఆఖరికి ఖండంల గురించి IMF దగ్గర అడుక్కునే సిచ్యువేషన్ లో ఉంది. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.